వెల్కమ్ టు జీపీకే మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2020 రిమైనింగ్ క్వశ్చన్స్ అంటే 41 టు మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 41 to 60 క్వశ్చన్స్. సో ద ఫస్ట్ క్వశ్చన్ కాస్ 90 మైనస్ థీటా ఇంటూ సైన్ 90 మైనస్ థీటా. సో కాస్ 90 మైనస్ థీటా ఇంటూ సైన్ 90 మైనస్ థీటా, బట్ కాస్ 90 మైనస్ థీటా ఈజ్ సైన్ థీటా, sin 90 minus theta is cos theta. So where is sin theta, cos theta, that we have to see. సో ఇక్కడ ఆప్షన్లో అలా లేదు. సో ఎలా చేద్దాం, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం చెక్ చేసుకోవడం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే tan theta బై 1 మైనస్ tan స్క్వేర్ theta అని ఉంది. tan theta అంటే ఏం రాయొచ్చు మనం, tan theta అంటే sin theta బై cos theta అని రాయొచ్చు. ఓకే, sin theta బై cos theta అని రాస్తే sin theta బై cos theta whole by 1 minus sin square theta by cos square theta. సో ఇక్కడ న్యూమరేటర్ లో sin theta by cos theta బై ఇక్కడ LCM లో cos square theta minus sin square theta. సో ఇక్కడ ఒక కాస్ క్యాన్సిల్ అయిపోయినా ఈ ఆన్సర్లో నాకు రావట్లేదు కాబట్టి ఈ ఆప్షన్ మనం తీసేయచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి దాన్ని చూడంలో మనకు అర్థమైపోవాలి ఇక్కడ రావట్లేదని. సో నెక్స్ట్ ఆప్షన్ చూస్తే tan theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta. ఒకసారి చూద్దాం, ఇక్కడ కూడా sin theta బై cos theta రాద్దాం. బట్ 1 ప్లస్ tan స్క్వేర్ theta మనకు ఒక ఇది ఉంది, ఏంటి 1 ప్లస్ tan స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు ఒక ఐడెంటిటీ ఉంది సీకెంట్ స్క్వేర్ theta అని. సో సీకెంట్ స్క్వేర్ theta, బట్ ఈ సీకెంట్ స్క్వేర్ theta అంటే ఏంటి, sin theta బై cos theta. సీకెంట్ స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ theta అంటే 1 బై కాస్ స్క్వేర్ theta. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తా అంటే ఇది పైకి తీసుకెళ్దాం, sin theta బై కాస్ theta, ఈ 1 బై కాస్ స్క్వేర్ పైకి వెళ్తే ఇక్కడ కాస్ స్క్వేర్ theta బై 1 అవుతుంది, ఒక కాస్ theta క్యాన్సిల్ అయింది. సో మిగిలింది ఏంది, sin theta ఇంటూ కాస్ theta, అంటే ఆప్షన్ 2లో వచ్చింది. ఓకే, సో ఇలా చేసుకోవచ్చు ప్రాబ్లం. లేదు ఇక్కడ సీకెంట్ స్క్వేర్ మీకు గుర్తు రాకపోయినా ఇట్లా రాసేయండి, sin theta బై కాస్ theta బై 1 ప్లస్ ఇలా sin స్క్వేర్ theta బై కాస్ స్క్వేర్ theta రాసుకున్న ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం నీకు కాస్ స్క్వేర్ theta అవుతుంది ఇక్కడ. సో డినామినేటర్లో ఇక్కడ కాస్ స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta అంటే 1, అది మీకు తెలిసిందే. సో అలా చేసుకున్న ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ cos 1 cos 2 cos 3, cos 1 cos 2 cos 3 సో ఆన్ cos 180 ఉంది. ఇక్కడ ఇలా పోతుంటే మనకు మధ్యలో ఇంటూ cos 90 కూడా వస్తుంది కదా. సో cos 90 వాల్యూ ఎంత, cos 90 is 0. సో 0 into anything 0నే. సో ద ఆన్సర్ is 2. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ tan 65 అండ్ cot 25, tan 65 అండ్ cot 25. 65 అండ్ 25 అనేది కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని తెలుసు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90. సో ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని తెలుసు కాబట్టి ఒక్కదాన్ని ఇంకో దాంట్లో మార్చడానికి ట్రై చేద్దాం మనం. tan 65 బై ఈ cot 25 నేను 90 మైనస్ 65 అని రాస్తా. ఏమన్నా ప్రాబ్లం ఉందా ఇక్కడ? సో cot 25 90 మైనస్ 65 అంటే 25. సో ఇది ఎలా మారుతుంది, tan 65 బై cot 90 మైనస్ theta. cot 90 మైనస్ theta ఎంత మనకి, cot 90 మైనస్ theta is tan theta. ఓకే, సో ఇక్కడ కూడా నేను tan 65 అని రాస్తాను. సో tan 65 క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. సో ఆప్షన్ ఇది ఆన్సర్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు రాసినట్టు sin 90 మైనస్ theta అంటే cos theta, cos 90 మైనస్ theta అంటే sin theta, అలాగే tan 90 మైనస్ theta cot theta, cot 90 మైనస్ theta tan theta, అలాగే secant 90 మైనస్ theta cosecant theta, cosecant 90 మైనస్ theta secant theta. సో ఇలా మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకే, కాంప్లిమెంటరీ యాంగిల్స్ కనిపించినప్పుడు మీరు ఇది అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2 tan 30 బై 1 మైనస్ tan స్క్వేర్ 30. మీకు tan 30 వాల్యూ తెలవాలి, అంత దాంట్లో సబ్స్టిట్యూషన్ చేయడం. tan 30 ఈజ్ ఈక్వల్ టు 1/√3. tan 60 ఎక్కడైనా వస్తే √3. ఆ విషయాలు మీకు తెలిస్తే చాలు. tan 45 1. ఓకే, సో ఇలా ప్రతి వాల్యూ మీకు టేబుల్లో ఉన్న ప్రతి వాల్యూస్ రావాలి. సో 2 into
tan 30 నేను రాస్తున్నా 1/√3 బై 1 మైనస్ 1/√3 హోల్ స్క్వేర్. సో ఏమవుతుంది 2 ఇంటూ 1/√3 అంటే 2/√3 బై 1 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 √3 హోల్ స్క్వేర్ అంటే 3. సో ఇక్కడ ఏమవుతుంది నాకు 2/√3 బై 1 మైనస్ 1/3. ఇక్కడ ఎంత ఉంది 1 మైనస్ 1/3 2/√3 బై 1 మైనస్ 1/3 ఎంత ఎల్సిఎం తీసుకు 3 మైనస్ 1 2/3. సో దీని పైకి తీసుకెళ్తే 2/√3 ఇంటూ 3/2 ఇది క్యాన్సిల్. ఇక్కడ √3 ఇందులో √3 టైమ్స్, లేదా మనకు అట్లా తెలియకపోతే ఆన్సర్ వచ్చేసి √3. √3 ఎక్కడ వస్తుంది tan 60 వాల్యూ √3 కదా, ఇదే ఆన్సర్. లేదు ఇలా సింప్లిఫికేషన్ మీకు రాకపోతే ఇలా చేయండి. మిగిలింది ఎంత ఇక్కడ నాకు 2/√3 ఇంటూ 3/2 వచ్చింది కదా, ఇది క్యాన్సిల్. మిగిలింది ఎంత 3/√3 ఉంది ఇంటూ √3 ఇంటూ √3 ఇలా చేయండి. సో 3√3 బై √3 ఇంటూ √3 3. ఈ 3 క్యాన్సిల్ అయింది. మిగిలింది ఎంత √3 ఎక్కడ వస్తుంది tan 60 దగ్గర √3 వస్తుంది. కాబట్టి మనకు ఆప్షన్ 3 అనేది ఆన్సర్. నెక్స్ట్ 45 tan a minus b is equal to √3. tan a minus b is equal to 1/√3 అండ్ sin a is equal to 1/√2. సో మనకి tan లో ఎప్పుడు 1/√3 వస్తుంది, ఇంతకుముందే చెప్పుకున్నాం. tan 30 is equal to 1/√3 అంటే ఈ a minus b ఎంత అవుతుంది 30 degrees అవుతుంది. అలాగే sin a is equal to 1/√2 అంటే a is equal to ఏంటి 45 degrees. సో a is equal to 45 degrees. sin 45 కదా 1/√2. sin 45 is equal to 1/√2. కాబట్టి మనం ఏ వాల్యూ ఎంత తీసుకోవచ్చు 45 అని తీసుకోవచ్చు. సో a is equal to 45 ఎందుకంటే sin 45 దగ్గర నాకు 1/√2 వస్తుంది. కాబట్టి a అనేది 45. ఇక్కడ tan 30 is equal to 1/√3 అంటే a minus b is equal to 30. ఏ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 45 minus b is equal to 30. దెన్ 45 minus 30 is equal to b. ఈ మైనస్ బి అటు సైడ్ తీసుకెళ్ళి ప్లస్ బి అవుతుంది. సో b is equal to ఎంత 15 degrees వస్తుంది b వాల్యూ. 45 minus 30 15. So therefore b is equal to 15 degrees. 15 degrees is the answer. Next question. X is equal to a secant theta and y is equal to b tan theta. మనకు ఒక ఐడెంటిటీ ఉంది. ఏంటది secant square theta minus tan square theta is equal to 1 అని. సో ఐడెంటిటీని వాడదాం. సో x by a is equal to secant theta అని రాయొచ్చా. ఇక్కడ నుంచి a ని సైడ్ పట్టుకొచ్చేయండి, a ని ఇక్కడ పట్టుకొచ్చేయండి, b ని ఇక్కడ పట్టరండి. y by b is equal to tan theta అని రాయొచ్చా. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, సో ఏం చేస్తాం మనం ఇప్పుడు మనకు తెలిసిన ఐడెంటిటీ వాడదాం. ఇప్పుడు నేను ఇది 1 కదా, ఇది 2 కదా. సో నేను ఏం చేస్తున్నా సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ స్క్వేరింగ్ అంటే 1 మైనస్ 2 1 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ చేద్దాం. నేను ఏం చేస్తున్నా ఇప్పుడు 1 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అలా రాస్తే రాయండి. సో 1 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. సో ఎక్స్ బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ y బై బి హోల్ స్క్వేర్. ఆర్హెచ్ఎస్లో ఏమవుతుంది secant square theta minus tan square theta, but secant square theta minus tan square theta is 1. సో ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ x square by a square minus y square by b square is equal to 1 వచ్చింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఎల్సిఎం తీసుకుంటే a square b square ఇది అటు పోతే b square minus x square minus a square minus y square is equal to 1. సో b square x square minus a square y square is equal to a square b square. ఇదేనా ఇక్కడ ఇచ్చింది బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఎంత అన్నప్పుడు ఏం రాయాలి ఆన్సర్. ఈ బైలో ఉంది ఇటు వస్తే ఇంటూ అవుతుంది. ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఎక్కడ ఉంది ఆప్షన్లో 4th ఆప్షన్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఇచ్చిన క్వశ్చన్ సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా ఉంది. సో అన్నిట్లో ఆప్షన్లలో చూస్తే 1 మైనస్ కాస్ టీటా అవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఏం చేద్దాం రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ ఎట్లా చేయాలి 1 ప్లస్ కాస్ టీటాకి 1 మైనస్ కాస్ టీటా మల్టిప్లై అండ్ డివైడ్. సో ఏమవుతుంది న్యూమరేటర్లో సైన్ టీటా ఇంటూ 1 minus cos theta by ఇది a plus b into a minus b అంటే 1 plus cos theta into 1 minus cos theta. సో sin theta into 1 minus cos theta. సో ఇది a plus b into a minus b, a square minus b square 1 square అంటే 1. సో 1 minus cos square theta అంటే మనకు ఒక ఐడెంటిటీ ఉంది, sin square theta plus cos square theta is equal to ఏంటి 1 ఉంది. సో ఇది అటు సైడ్ తీసుకెళ్ళండి. sin square theta is equal to ఏమవుతుంది 1 minus cos square theta అంటే ఎక్కడైనా 1 minus cos square theta కనబడుతున్న ఏం రాయొచ్చు sin square theta రాయొచ్చు. సో sin theta into 1 minus cos theta by 1 minus cos square theta is sin square theta అంటే ఒక సైన్ పోయింది, మిగిలింది ఎంత 1 minus cos theta by sin theta. సో 1 minus cos theta by sin theta ఎక్కడ ఉంది ఆప్షన్ 3లో ఉంది.
సో ఎక్కడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఐడెంటిటీస్ మీద కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1 అన్నప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఏం రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు, లేదా 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇదే ఫండమెంటల్ ఫార్ములా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర నుంచి వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ కైట్ ఈస్ ఫ్లయింగ్ ఎట్ హైట్ ఆఫ్ 60 మీటర్. కైట్ ఎక్కడ ఫ్లై అవుతుందంటే అండి ఇది ఒక 60 మీటర్ హైట్ లో ఫ్లై అవుతుంది అబౌవ్ ద గ్రౌండ్. ద స్ట్రింగ్ అటాచ్డ్ టు ఇట్. దీనికి స్ట్రింగ్ ఇట్లా కట్టి పెట్టిండు టు ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ద ఇంక్లినేషన్ ఆఫ్ ద స్ట్రింగ్ విత్ ద గ్రౌండ్. ఈ స్ట్రింగ్, ఇది స్ట్రింగ్ అండి, ఇది స్ట్రింగ్, ఇది గ్రౌండ్ తో ఎంత యాంగిల్ చేస్తుందంటే 60 degrees యాంగిల్ చేస్తుంది. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో అజ్యూమ్ దట్ దేర్ ఇస్ నో స్లాంక్ ఇన్ ద స్ట్రింగ్. అంటే ఏంటంటే ఇక్కడ ఏమి ఇలా ఇలా ఏం లేదు అని, ఇట్లాంటిది లేదు, స్ట్రైట్ గా ఉంది అని. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, సో ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎంత అని అడుగుతాడు. లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ కావాలి, ఈ ఎల్ అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఆపోజిట్ సైడ్ ఉంది, హైపార్ట్న్యూస్ కావాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంతే కదండి. సో ఆపోజిట్ సైడ్ ఉండి హైపార్ట్న్యూస్ కావాలంటే నేను ఏది వాడాలి. సో ఇక్కడ ఒక కైట్ ఇంత హైట్లో ఎగురుతుంది, 60 degrees 60 మీటర్ హైట్ లో ఉంది, దానికి ఒక స్ట్రింగ్ ఇట్లా కట్టిండు. మనం జనరల్ చేసేదే ఇది. సో ఇది ఇప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ ఉంది, ఈ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎంత అని అడుగుతాడు. లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అడుగుతాడు, ఇది కావాలి లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ఆపోజిట్ సైడ్ ఉంది, హైపార్టెన్యూస్ కావాలి. ఈ రెండింటికి రిలేషన్ ఏంటి, సైన్. సో కాబట్టి సైన్ 60 రాయండి, అపోజిట్ సైడ్ బై హైపార్టెన్యూస్ అంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎల్ అనుకున్నా. సో సైన్ 60 ఎంత, √3/2, దట్ ఈస్ ఈక్వల్ టు 60/L. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, ఇంప్లైస్ √3L ఈజ్ ఈక్వల్ టు 60 into 2, దెన్ L ఈజ్ ఈక్వల్ టు 60 into 2/√3. సో ఇప్పుడు ఆన్సర్ ఎలా రాయొచ్చు మనం అని అంటే, ఇంటూ √3 చేయండి, మళ్ళీ సేమ్ 60 into 2, లేదంటే 120 రాసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ 60 into 2 అంటే 120 కదా, అది రాసేయండి. సో ఏమవుతుంది ఇక్కడ, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాక ఇక్కడ 60 into 2 వచ్చింది కదా, ఈ 60 into 2నే 120 రాసుకోండి, లేదా 60 into 2 కూడా ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం. 120/√3 అవునా. ఇప్పుడు నాకు ఇది సింప్లిఫికేషన్ ఎట్లా చేయాలి, ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇంటూ √3 చేసుకోవచ్చు కదా. సో 120 into √3/√3 into √3 3 ఇందులో ఎన్ని టైమ్స్, 3 4s are 12, 40√3. ద ఆన్సర్ ఈస్ 40√3. ఎక్కడ ఉంది 40√3, ఆప్షన్ 1 లో. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద టవర్ ఈస్ 1/√3 times ద హైట్ ఆఫ్ ద టవర్. ఒక టవర్ ఉంది, ఇక్కడ ఒక టవర్ ఉంది, ఓకే. అలాగే ఇక్కడ ఒక దాని యొక్క షాడో ఇక్కడ పడ్డది. సో నెక్స్ట్ ఇలా ఇంకో లైన్, ఇదే మనకి ఏంటి, ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఎ టవర్. సో ఇదంతా ఏంటి, ఇది మనకి ఇది ఒక టవర్. సో ఇది షాడో, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనుకోవాలి, అది టీటా అనుకుందాం. సో వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఆ టీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద షాడో, ఇది లెంత్ ఆఫ్ ద షాడో ఇది లెంత్ ఆఫ్ ద షాడో, ఇది ఫర్ సపోజ్ ABC అనుకుందాం. BC is the shadow and AB is the height of the tower. Shadow, the length of the shadow of a tower is 1/√3 times the height of the tower. అంటే the length of the shadow అంటే BC ఏమైందంట, 1/√3 times the height of the tower. హైట్ ఆఫ్ ద టవర్ ఏమనుకున్నాం మనం, AB అనుకున్నాం. ఇది ఇక్కడ వాడిచ్చింది. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఏం చేయాలి, టీటా కావాలి. ఇప్పుడు ఇది నాకు ఆపోజిట్ ఉంది, ఎడ్జసెంట్ ఉంది. ఇది టీటాకి ఏంటి, ఇది ఆపోజిట్ కదా, ఇదేంటి ఎడ్జసెంట్ కదా. ఆపోజిట్ ఎడ్జసెంట్ ఉన్నప్పుడు వాడాల్సింది ఏంటి, ఆపోజిట్ కి ఎడ్జసెంట్ కి రిలేషన్ ఏంటి, ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో, tan. సో దేర్ఫోర్ నేను tan టీటా రాస్తా. tan టీటా ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తా, AB బై ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ BC. బట్ AB ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇట్ ఇంప్లైస్ AB ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటు పోతే √3BC అవుతుంది, అవునా. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, √3BC బై BC క్యాన్సిల్. tan theta is equal to √3. tan theta is equal to ఎంత వచ్చింది, √3 వచ్చింది. ఇంప్లైస్ theta is equal to ఎప్పుడు టీటాలో ఎప్పుడు ఉంటుందండి, theta is equal to ఎంత, 60 degrees. ఓకే, theta is equal to మనకి 60 degrees ఉంది. కాబట్టి ఇక్కడ tan 60 is equal to √3 కాబట్టి మనకి ఏం చెప్పొచ్చు, theta is equal to 60. ఇది మన ఆన్సర్.
సో 60 degrees ఆప్షన్ 3లో ఉంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ స్టాండింగ్ ఆన్ ఏ హారిజంటల్ ప్లేన్, స్టాండింగ్ ఆన్ ఏ హారిజంటల్ ప్లేన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ ఈస్ ఆల్ఫా. ఒకసారి చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ స్టాండింగ్ ఆన్ ఏ హారిజంటల్ ప్లేన్. ఒక టవర్ ఎట్లుందంటే ఒక ప్లేన్ మీద స్టాండ్ అయ్యి ఉంది అని అంటాడు. అంటే లైక్ ఇట్లా మనం ఒక ఇది తీసుకుంటే ఒక టవర్ ఇలా ఉంది. ఓకే, మనకి ఇక్కడ స్పేస్ లేదు, ఇంతకంటే ఎక్కువ గీయడానికి లేదు. ఓకే, కొంచెం చిన్న డ్రా చేద్దాం. సో క్వశ్చనే ఎక్కువైపోయింది, నేనే రాయాల్సి వస్తుందండి. ఓకే, ఇంకా ప్రింట్ ఎలా చేయాలో నేర్చుకోలేదు. క్వశ్చన్ ప్రింట్ చేస్తే ఇంకా నాకు ప్రాబ్లం ఉండదు. ఓకే, షార్ట్లో ఉంటుంది మనకి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఒక టవరు ఒక ప్లేన్ గ్రౌండ్ మీద స్టాండ్ అయి ఉంది. సో మీరు ఇప్పుడు చూడండి, ఇదేంటిది టవర్, ఇది ప్లేన్ గ్రౌండ్. ఓకే, ఇది ఒక ప్లేన్. సో ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ స్టాండింగ్ ఆన్ ఏ హారిజంటల్ ప్లేన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ, ఈ పాయింట్ నుంచి అంటే ఏ నుంచి ఎంత అయిందంట, ఆల్ఫా అంట. ఓకే, ఆఫ్టర్ వాకింగ్ ఏ డిస్టెన్స్ డి, ఇక్కడ కొంచెం నేను మార్చేస్తా అండి, ఇది నేను మార్చేస్తున్నా. అంటే లైక్ ఏం చేస్తా అంటే కొంచెం వేరేది అవసరమైంది, కొంచెం లెంత్ ఎక్కువ తీసుకున్నాం. సో ఇక్కడ కొంచెం లెంత్ ఎక్కువ తీసుకున్నాను, అవసరం నాకు ఇక్కడ ప్రాబ్లంలో. సో ఎందుకో చూడండి ఇప్పుడు. సో ఇక్కడ ఇలా ఉందనుకున్నాం. సో ఒక టవర్ని ఇక్కడ నుంచి చూస్తున్నా. సో చూడండి, ఫ్రమ్ ఏ పాయింట్ ఏ నుంచి చూస్తే అంటే ఆల్ఫా అంట. ఓకే, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ స్టాండింగ్ ఆన్ ఏ హారిజంటల్ ప్లేన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ ఈస్ ఆల్ఫా. ఆఫ్టర్ వాకింగ్ ఏ డిస్టెన్స్ డి, ఆఫ్టర్ ఏ వాకింగ్ ఏ డిస్టెన్స్ డి టువర్డ్స్ ద ఫుట్ ఆఫ్ ద టవర్, అంటే ఫుట్ ఆఫ్ ద టవర్ ఇదే కదా. సో ఫుట్ ఆఫ్ ద టవర్ ఇదే కదా, ఫుట్ ఆఫ్ ద టవర్ ఇప్పుడు డి డిస్టెన్స్ నడిచిండంట. నడిచి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఫౌండ్ టు బి బీటా. మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే ఏమైందంటే ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది నాకు బీటా ఉందంట. అంటే ఆఫ్టర్ 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 వాకింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ డి, దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇప్పుడు ఎంత ఉంది, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ బీటా అయిందంటే ఇక్కడికి వచ్చి చూసిండు, ఫస్ట్ ఇక్కడ చూసిండు ఆల్ఫా ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసిండు బీటా ఉంది. ఓకే, సో దెన్ ద హైట్ ఆఫ్ ద టవర్, హైట్ ఆఫ్ ద టవర్ కావాలి. లెట్ ద హైట్ ఆఫ్ ద టవర్ హెచ్ అనుకుందాం, దీనికి మనం బీసీ అనుకుందాం. ఓకే, బీసీ ఇస్ ద హైట్ ఆఫ్ ద టవర్ అనుకుందాం, దాన్ని మనం హెచ్ కింద తీసుకున్నా. ఈ పాయింట్ ఏబిసి అయింది కదా, ఈ పాయింట్ నేను డి అని తీసుకుంటాను ఇక్కడ. ఓకే, ఏబిసిడి. ఇప్పుడు నేను ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాను అండి. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఈ కొంచెం డిస్టెన్స్ కూడా నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ఫర్ సపోజ్ నేను ఎక్స్ అనుకుందాం. ఓకే, ఈ డిస్టెన్స్ ని నేను ఎక్స్ అనుకుంటున్నా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది ఎక్స్ అనుకుంటా. సో ఇప్పుడు చేయండి, ఫస్ట్ టాన్ ఆల్ఫా రాస్తా. టాన్ ఆల్ఫా రాస్తా, టాన్ ఆల్ఫా అంటే ఏబిసి నుంచి ఈ ట్రాంగిల్, పెద్ద ట్రాంగిల్ ఆపోజిట్ సైడ్ బై అంటే బీసీ అంటే హెచ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే డి ప్లస్ ఎక్స్, డి ప్లస్ ఎక్స్. అలాగే టాన్ బీటా రాస్తా, అంటే ఈ ట్రాంగిల్ మీకు ఫస్ట్ రాసింది ఏంది అని అంటే, ఫస్ట్ రాసింది లైక్ ఫస్ట్ రాసిన ట్రాంగిల్ మీకు ఈ ఏబిసి అండి. నెక్స్ట్ వచ్చింది ఈ ట్రాంగిల్ లైక్ బీసీడి. ఇక్కడ నేను ఏ ట్రాంగిల్ తీసుకున్నా, ఈ ట్రాంగిల్ ఏబిసి నుంచి అనుకుందాం. ఇదేమో లైక్ బీడిసి నుంచి అనుకుంటున్నా. సో ఇది బీడిసి నుంచి. సో టాన్ బీటా ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై మళ్ళీ ఎడ్జసెంట్ సైడ్ అంటే హెచ్ బై ఎక్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా. ఒకసారి ఏమో ఈ ట్రాంగిల్ కన్సిడర్ చేసా, ఫస్ట్ దానికి ఈ ట్రాంగిల్ కన్సిడర్ చేసా. ఓకే, రెండోసారి ఈ ట్రాంగిల్ కన్సిడర్ చేస్తున్నా, ఈ ట్రాంగిల్ కన్సిడర్ చేసి రెండు రాశా. ఓకే, సో ఇప్పుడు టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇలా వచ్చింది, టాన్ బీటా ఈజ్ ఈక్వల్ ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హైట్ ఆఫ్ ద టవర్ కావాలి. సో ఇక్కడ నుంచి హైట్ ఆఫ్ ద టవర్ రాయాలి అని అంటే ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తా అంటే ఈ ఎక్స్ వాల్యూని ఇక్కడ నుంచి రాసేస్తా అండి. ఫ్రమ్ ద ఈక్వేషన్ 2 నుంచి
ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి x tan beta is equal to h, then x is equal to h by tan beta. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఎక్స్ వాల్యూని తీసుకొచ్చి ఇందులో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. tan alpha is equal to h by d plus x, h by tan beta. సో ఇక్కడ నుంచి సింప్లిఫై చేద్దాం. tan alpha is equal to h by, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే tan beta, ఇది ఇక్కడ పోతే d tan beta ప్లస్ h. ఇది పైకి వెళ్తే ఏమవుతుందండి, h tan beta బై h tan beta, ఇది పైకి వెళ్ళిపోయింది. ఆఫ్టర్ టేకింగ్ ద ఎల్సిఎం ఈ ఫ్రాక్షన్ ఈ tan beta పైకి వెళ్ళింది. h tan beta బై h ప్లస్ d tan b, దట్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఈ క్వశ్చన్ ఎరేజ్ చేస్తున్నాను అండి, నాకు ఇంకా స్పేస్ లేదు. ఓకే ఓకే, అరే సారీ, ఇక్కడ క్వశ్చన్ కూడా పోయింది. డి బై, ఓకే ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి. సింప్లిఫికేషన్ చేసేటప్పుడు నాకు ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు, రికార్డింగ్ చేసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నేను క్వశ్చన్ ఎలిమినేట్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ నాకు ఏమవుతుంది, tan tan alpha is equal to ఏమైతుంది, ఇక్కడ నాకు కంప్లీట్ గా tan alpha is equal to ఎంత వచ్చిందండి, tan alpha is equal to ఇది వచ్చింది ఇక్కడ. అదే విషయం ఇక్కడ రాసుకోండి, h tan beta బై h ప్లస్ d tan beta. సో క్రాస్ మల్టిప్లికేషన్ h tan tan alpha into h plus tan beta d tan beta is equal to h tan beta. ఓకే, సో ఇక్కడ నుంచి హెచ్లన్నీ సెపరేట్ చేయండి. h tan alpha ప్లస్ d into tan alpha tan beta is equal to h tan beta. సో ఇది ఇక్కడ హెచ్లన్నీ ఒక దగ్గర తీసుకెళ్ళండి. h tan beta మైనస్ h tan alpha is equal to d tan alpha tan beta. దెన్ h కామన్ తీయండి, ఇక్కడ tan beta మైనస్ tan alpha is equal to d tan alpha tan beta. దెన్ h is equal to ఏమవుతుంది, d into tan alpha tan beta బై tan beta మైనస్ tan alpha. ఇలాంటి ఆప్షన్ ఎక్కడైనా ఉందా అండి, ఎక్కడ కూడా లేదు. సో మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, మళ్ళీ మనం ఇంకా దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయాలి. అంటే ఆప్షన్ నాకు ఇక్కడ నాకు ఆప్షన్లలో వేరే విధంగా ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే దాన్ని మళ్ళీ ఫర్దర్గా సింప్లిఫై చేస్తా. ఎట్లా సింప్లిఫై చేస్తా అంటే, ఇక్కడ ఇది వచ్చింది కదా, దీంట్లో నేను ఏం చేస్తా అంటే దీంట్లో నేను tan alpha ప్లేస్లో 1 by cot alpha రాస్తా. h is equal to d into 1 by cot alpha into 1 by cot beta whole by tan beta అని కూడా 1 by cot beta minus 1 by cot alpha. సో ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, ఎంత నేను ఎరేజ్ చేస్తున్నా అండి, తప్పదు ఇంకా. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సింప్లిఫై చేస్తే ప్రాబ్లం ఏదో 7 మార్క్స్ ఎస్ఏ టైప్ ఇచ్చినట్టు ఇచ్చిండు, అది ఎస్ఏ టైప్ కంటే దారుణంగా ఉంది. సో ఇక్కడ d బై కాట్ ఆల్ఫా కాట్ బీటా వస్తుంది. డినామినేటర్లో మళ్ళీ కాట్ ఆల్ఫా కాట్ బీటా. సో ఇది ఇక్కడ పోతుంది కాట్ ఆల్ఫా మైనస్ ఇక్కడ కాట్ బీటా. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయి నాకు మిగిలింది ఏంది, d బై కాట్ ఆల్ఫా కాట్ బీటా మిగిలింది. కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా, అది మన ఆన్సర్. ఓకే, సో ఇది మన ఆన్సర్ వస్తుంది, d బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. అది ఎక్కడ ఉందో అది చేసుకోవాలి.
డి బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా ఆప్షన్ 3లో ఉంది, అది మన ఆన్సర్. సో కొంచెం లెంది క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 2 ఫ్రెండ్స్ బోర్న్ ఇన్ ద ఇయర్ 2000 అనేది లీప్ ఇయర్ అండి. సో 2000 అనేది లీప్ ఇయర్, 2000 అనేది లీప్ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి మనకి? 366 డేస్ ఉంటాయి. ఏ ఫ్రెండ్స్ బర్త్డే అయినా సరే మనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఒక్కరోజే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక్కరోజే ఉంటుంది. ఇద్దరికి వేరు వేరు డేట్లో ఉంటుంది, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అని అనం. ఓకే, ఇద్దరు పుడితే ఫస్ట్ సపోజ్ ఎవరైనా ఇద్దరు పిల్లలు ఆగస్ట్ 15 పుట్టిన అనుకో, ఓకే వాళ్ళిద్దరు బర్త్డే ఒక డేట్లో ఉంటుంది. ఒకటి 15 పుట్టి ఇంకోటి 17 పుడితే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అంటామా? అనం. కాబట్టి మొత్తం ఇయర్ మొత్తంలో ఒక్కరోజు ఇద్దరు పుడితే అది సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అని అంటాం. కాబట్టి ఫేవరబుల్ ఎన్ని ఉంటాయి మనకి? ఫేవరబుల్ ఏంటి? 1. ఓకే, ఫేవరబుల్ ఎన్ని డేస్ ఉంటాయి? ఓన్లీ 1 డేనే. సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నాడు, సో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ కి ఫేవరబుల్ ఏంటి? ఓన్లీ 1 డే అవుట్ ఆఫ్ 366 డేస్. సో మనకి ప్రాబబిలిటీ కనుక్కునేటప్పుడు ఏం చేస్తాం? ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. సో ఎన్ ఆఫ్ ఈ అంటే ఫేవరబుల్ 1/366. ఓకే, సో ఇలా మనం 1/366 అనేది మన ఆన్సర్. సో ఇది ఆప్షన్ 4లో ఉంది. నెక్స్ట్ ఏంటి? సో ఇన్ ఏ సైమల్టేనియస్ టాస్ ఆఫ్ 2 కాయిన్స్, ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 హెడ్. 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2 స్క్వేర్ అండి, అంటే ఎన్ని కాయిన్స్ వేస్తే అన్ని అవుట్కమ్స్ ఉంటాయి. సో 2 పవర్ n అవుట్కమ్స్ ఉంటాయి. సో 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు మనకి 2 స్క్వేర్ అంటే 4 అవుట్కమ్స్. అవేంటి? ఇలా రాయొచ్చు మనం, హెడ్ టైల్ ఇలా రాయండి. తర్వాత 2 హెడ్స్ 2 టైల్స్ రాసుకోండి, ఈజీ అయిపోతాయి. చూడండి, హెడ్ టైల్ 4 టైమ్స్ రాసుకొని మళ్ళీ 2 హెడ్స్ 2 టైల్స్ ఇలా రాసుకుంటే అయిపోతుంది. దీంట్లో గెటింగ్ అట్లీస్ట్ 1 హెడ్, దీంట్లో హెడ్ ఉంది, దీంట్లో హెడ్ ఉంది, దీంట్లో హెడ్ ఉంది. అంటే ఎన్నిట్లో హెడ్ ఉన్నాయి? అవుట్ ఆఫ్ 4లో 3 వాటికి హెడ్ ఉన్నాయి. కాబట్టి ప్రాబబిలిటీ ఏమవుతుంది? ఫేవరబుల్ ఏమో 3 వచ్చినాయి, టోటల్ అవుట్కమ్స్ 4 వచ్చినాయి. 3/4 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ డై ఈస్ థ్రోన్ వన్స్ దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్. ఒక డైని త్రో చేసినప్పుడు, 1 డైని త్రో చేసినప్పుడు దెర్ ఆర్ 6 అవుట్కమ్స్ వస్తాయి. 6 అవుట్కమ్స్. సో ఏమవుతుంది? 6 అవుట్కమ్స్ అంటే 1 2 3 4 5 6 అవుట్కమ్స్ వస్తాయి. సో ఎందుకంటే 6/1 2 డైస్ త్రో చేసినప్పుడు 36 వస్తాయి ఒక డైని. ఎందుకంటే n మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అవుట్కమ్స్ రావాలంటే 6/n. ఇప్పుడు ఒక డైని త్రో చేసింది కాబట్టి 6/1 అంటే ఓన్లీ 6 అవుట్కమ్స్. అవి 1 2 6 వచ్చినాయి. కాబట్టి మనకి ఇలా అవుట్కమ్స్ మనం 6 అని రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏమవుతుంది? సో 6 అవుట్కమ్స్. నెక్స్ట్ ఏమైతుంది ఇక్కడ? 6 అవుట్కమ్స్ అంటే ఇప్పుడు మనం చూడొచ్చు, డై ఈస్ థ్రోన్ వన్స్ దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ ఏంటి? ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 2 1 3 1 5 1. సో దేర్ ఫోర్ ప్రైమ్ నెంబర్స్ ఏమైతేనే? ప్రైమ్ నెంబర్స్ 2 3 5. ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి అవుట్కమ్స్. ఇప్పుడు మనం ప్రాబబిలిటీ కనుక్కుందాం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఎన్ని? ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఓకే, ఎన్ ఆఫ్ ఎస్ ఎన్ని? మొత్తం మీద 6 అవుట్కమ్స్ అంటే 3/6. సో 3 1 జార్ 3 2 జార్ 1/2. ఫోర్త్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఈ అండ్ ఈ బార్ ఆర్ ద ఈవెంట్స్ ఆఫ్ అక్కరెన్స్ అండ్ నాన్ అక్కరెన్స్. అంటే ఈని మనం ఈ బార్ని కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అని అంటాం. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అని అంటాం. సో కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అని అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అంటే ఒకటి లైక్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ అని అనుకో, ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఈవెన్ నెంబర్ అని. ఏదైనా ఒక మనం ఈవెంట్ చేసేటప్పుడు లైక్ అలా వస్తుంది అనమాట. అంటే ఈకి ఆపోజిట్, అంటే లైక్ మనకు ఒక ఫార్ములా ఉంది, పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ. పి ఆఫ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఆల్వేస్, అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈ మీన్స్ ప్రాబిలిటీ ఆఫ్ అక్కరెంట్ ఆఫ్ అన్ ఈవెంట్ ప్లస్ డస్ నాట్ అక్కర్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పి ఆఫ్ ఈ ఎంత ఇచ్చిండు? 0.05 ఇచ్చిండు. పి ఆఫ్ ఈ బార్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దేర్ ఫోర్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ ఎప్పుడైనా సరే. ఓకే, 1 మైనస్ పి ఆఫ్ ఈ.
సో ఈ పి ఆఫ్ ఎంత వచ్చింది 0.05. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 లోంచి 0.05 తీసేయండి. 1.00 నుంచి 0.05 తీసేస్తే ఎంత? ఇక్కడ 5, ఇక్కడ 9, 0.95, 0.95. ఓకే, సో ఇది ఇక్కడ మనకి 0.95 ఇదే మనకి పి ఆఫ్ ఈ బార్. సో సారీ అండి, దీని ఆప్షన్స్ రాయలే, సారీ. నెక్స్ట్, సో ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ 55. In a graphical representation, frequency distribution, the distance between the mode and mean, that means the difference between the, or the distance and the difference and okatandi. So distance between the mode and median, and mode minus mean is equal to k times the distance between the median and mean, and mean అంటే మైనస్ మీన్. డిస్టెన్స్ అంటే మనం అందుకే మైనస్ పెట్టాం, అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ అన్న డిస్టెన్స్ అన్న ఒకటి ఇలా రాయొచ్చు. కానీ మనకు ఫార్ములా ఉంది, ఏంటది? మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ అని. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ రాసిన తర్వాత కే ఇంటూ ఇది ఎలాగే ఉంచుతున్నా, మీడియన్ మైనస్ మీన్. సో ఈ రెండిట్లోంచి ఒకసారి నేనేం చేస్తా అంటే 2 ఇంటూ మీన్ రాసిన, ఆల్రెడీ ఇంకో మీన్ ఇక్కడ ఉందండి, ఇది మోడ్ బదులు సారీ ఇక్కడ ఇంకొక మీన్ రాయాలి మనం. లైక్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 3 ఇంటూ మీడియన్, 3 మీడియన్ మైనస్ 2 మీన్. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఇంకో మీన్ ఉంది, మైనస్ మీన్. సో మైనస్ 2 మీన్ మైనస్ 1 మీన్, మొత్తం మీద మైనస్ 3 మీన్. ఆ 3 ఇక్కడ 3, మొత్తం మీద 3 కామన్ తీస్తే ఏమవుతుంది? మీడియన్ మైనస్ మీన్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ మీడియన్ మైనస్ మీన్. సో ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయి కే ఈజ్ ఈక్వల్ ఎంత మిగులుతుంది? 3. ఓకే, ఇక్కడ మైనస్ 2 మీన్ మైనస్ 1 మీన్, మొత్తం మీద మైనస్ 3 మీన్. ఇక్కడ మైనస్ 3 మీడియన్ మైనస్ 3 మీన్, అంటే 3 కామన్ తీస్తే మీడియన్ మైనస్ మీన్. ఇది క్యాన్సిల్ చేస్తే కే ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ ఆఫ్ 100 అబ్జర్వేషన్స్ ఇస్ 49. 100 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ ఎంత అంట? మీన్ జనరల్ ఫార్ములా ఏం రాస్తాం? మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై number of observations. సో ఇక్కడ ద మీన్ ఆఫ్ 100 అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని ఉన్నాయంట? నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 100 ఉన్నాయి, ఈజ్ 49. ఎంత వచ్చిందంటే ఇక్కడ మీన్ 49. బై అన్ ఎర్రర్ 60, 70, 80 ఈ 3 numbers ఆర్ రిజిస్టర్డ్ యాజ్ 40, 20, 50 అలా రిజిస్టర్ అయినాయంట. కరెక్ట్ మీన్ ఏంటి అని అడుగుతాడు. అంటే 60, 70, 80 బదులు ఏమేమి పడ్డాయంట? ఇది యాక్చువల్ కరెక్ట్, కానీ రాంగ్ ఏం పడ్డాయి ఇప్పుడు అంటే రాంగ్ నోట్ చేసేసారు వాళ్ళు. ఎట్లా? 40, 20, 50 అని. యాక్చువల్గా మరి రాంగ్ నోట్ చేసినప్పుడు రాంగ్ సమ్ వస్తుంది కదా. ఇక్కడ ఇప్పుడు నేను 1 రాయబోయి 10 రాస్తే ఖచ్చితంగా ఏమైతే డిఫరెంట్గా 9 డిఫరెన్స్ వచ్చింది, అవునా? ఇక్కడ నేను ఏదో సమ్ నంబర్స్ ఉన్నాయి, 1, 2, 3 ఉన్నాయి, దాని బదులు నేను 7, 8, 9 రాసిన అనుకుందాం. ఫర్ సపోజ్ 1, 2, 3 బదులు 7, 8, 9 రాస్తే డెఫినెట్గా చేంజ్ ఉంటుందా ఉండదా? వీటి సమ్ ఎంత? 6, వీటి సమ్ ఎంత? ఎక్కువ ఉంది, అంటే డిఫరెన్స్ ఉంది. అందుకోసం ఆ డిఫరెన్స్ ఏందో కనుక్కోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? సో అందుకోసం ఏం చేస్తారు, ఇక్కడ వీటి యొక్క సమ్ ఎంత? యాక్చువల్ సమ్ ఎంత రావాలి? ఇక్కడ 0, 15, 15, 210 వస్తుంది. 210 ఉండాల్సిన ప్లేస్లో ఎంత పడ్డది? సో 0, 4 + 2 6, 6 + 5 11, 110 పడ్డది. అంటే మిగతా అన్ని కరెక్ట్ నెంబర్సే ఉన్నాయి, ఒక 3 numbers మాత్రం రాంగ్గా పడ్డాయి. అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది? 100 డిఫరెన్స్ వచ్చింది. 210 - 110 అంటే 100 డిఫరెన్స్ వచ్చింది. అంటే మరి 100ని యాడ్ చేసుకోవాలి కదా యాక్చువల్ సమ్కి. ఇక్కడ కొంత సమ్ ఉంది, అదెంత మనకు తెలియదు. యాక్చువల్గా వీటి యొక్క సమ్ ఎంత? ఫస్ట్ రాంగ్ వాటితో చేసాం అనుకుందాం. ఏది? 40, 20, 50తో చేస్తే అప్పుడు మనకు వచ్చిన సమ్ ఇది పోతే 4900 ఉంది. బట్ మరి మిగతా 100 మనం యాడ్ చేసుకుంటేనే కదా కరెక్ట్ సమ్, ఎందుకంటే ఇది కరెక్ట్ సమ్. ఇక్కడేమో రాంగ్ సమ్తో చేసుకుంటే నాకు 4900 వచ్చింది. మరి కరెక్ట్ సమ్ కావాలంటే ఈ 100 కూడా నేను యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 4900కి 100 యాడ్ చేస్తే ఏమవుతుంది? 5000 అవుతుంది. ఇప్పుడు టోటల్ సమ్ ఎంత? 5000 బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 100. సో 0 పోయింది. ఎంత మన ఆన్సర్? 50. సో ఇలా మనకి 50 వస్తుంది. అంటే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం సమ్ చేసేటప్పుడు జనరల్గా ఏంటంటే 100 numbers యొక్క సమ్ రాసుకుంటూ పోతాం, 100 numbers యొక్క సమ్ రాసుకుంటూ పోతాం. కానీ ఒక 3 numbers మాత్రం ఈ 40 + 20 + 50 పడ్డది. ఈ 3 numbers మిగతా అన్ని కరెక్టే ఉన్నాయి,
కానీ వీటి ప్లేస్లో ఎంత ఉండాలి, 60, 70, 80 ఉండాలి. అంటే అవి రాంగ్ రాయడం వల్ల మనకు టోటల్ సమ్ మారిపోయింది. యాక్చువల్గా ఇంతకుముందు సమ్ ఎంత వచ్చింది, ఇప్పుడు 4900 వచ్చింది. ఇవి కరెక్ట్గా రాసి ఉంటే ఎంత రావాలి, 5000 రావాలి. కానీ 4100 వచ్చింది. ఎందుకు, ఒక 100 డిఫరెన్స్ వచ్చింది. ఈ తక్కువ నెంబర్ రాసేటప్పటికి ఒక 100 డిఫరెన్స్ వచ్చింది. ఆ 100ని మనం యాడ్ చేసుకుంటే సరిపోద్దిగా, ఎంత తగ్గిందో అంత యాడ్ చేసుకొని కరెక్ట్ సమ్ అవుతుంది కదా. అప్పుడు 5000 కరెక్ట్ సమ్ అయింది, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 100. ఇలా మనం క్యాన్సిల్ చేసుకుంటే 50 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్, a car manufacturing company announced that the most of the people are showing interest to purchase రెడ్ కలర్ కార్స్. అందరు ఏంటంటే మ్యాక్సిమం రెడ్ కలర్ చూజ్ చేసుకుంటానంట. అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కరెన్స్ ఏంటది, మోస్ట్ ఫ్రీక్వెంట్ అక్కరెంట్ అలానే మోడ్ అని చెప్పొచ్చు. దాని గురించి ద సెంట్రల్ టెండెన్సీస్ అంటే 3 ఉంటాయండి, మీన్, మీడియన్, మోడ్. మీన్ అంటే ద అవరేజ్ కి సంబంధించింది. మీడియన్ అంటే ఏంటంటే మిడ్ వాల్యూ, లైక్ అంటే లైక్ మిడిల్లో ఎలాంటి సైజు అనేది సైజ్ గురించి చెప్తుంది. బట్ మోడ్ అనేది ఏంటంటే ఆప్ట్ చేసుకునేది. మోస్ట్ పీపుల్ ఆప్టెడ్ ద రెడ్ కలర్ కార్. సో దేర్ ఫర్ అది మనకి ఏం చెప్తాం, మోడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద మీడియన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్, 10 అబ్జర్వేషన్స్ ఇలా ఉన్నాయంట. అంటే లైక్ 20, 22, 27, 28, 32, x+2, 39, 40, 41, 50 ఆర్ అరేంజ్డ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. వాడే చెప్పేసి ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో పెట్టేసిన అని. దీని యొక్క మీడియన్ ఎంత అంట, మీడియన్ అంటే ఏంటండి, మిడిల్లో వచ్చే వాల్యూ. సో ఈ మిడిల్లో వచ్చేది ఇక్కడ ఒకటి కట్ చేసుకోండి, ఇటొకటి కట్ చేసుకోండి, ఇటొకటి కట్ చేయండి, ఇటొకటి కట్ చేయండి. మిడిల్లో మనకి 2 వచ్చినాయి కాబట్టి మీడియన్ ఏమవుతుంది. అయితే వాడు ఏం చెప్తాడు, మీడియన్ ఎంత ఇచ్చిండు, 34 ఇచ్చిండు. 34 ఇచ్చిండు అంటే మీడియన్ ఇప్పుడు మనకి సరే మిడిల్లో 2 వాల్యూస్ వస్తే మీడియన్ ఎలా కనుక్కోవాలి, వాటి యొక్క యావరేజే మనకి మీడియన్, అవునా కదా. వాటి యొక్క యావరేజే మనకి మీడియన్. కాబట్టి ఇప్పుడు మీడియన్ 34 ఇచ్చిండు. నీకు ఇక్కడ ఎంత అవుతుంది, 32 + 2 ఎంత, 34 + x/2. సో ఇది ఇటు సైడ్ తీసుకెళ్తే ఏమైంది, 34 + x = 68. దెన్ x = 68 - 34, దట్ ఈజ్ ఈక్వల్ టు 34. x వాల్యూ ఎంత వచ్చింది, 34. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 59. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఓకే ఈజ్ 15 అంట. మీన్ అనేది మీన్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. సో ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే ఎలా రాస్తాం మనం, ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఎలా రాస్తాం, 1, 2, 3, 4 అలా రాసుకుంటే n వరకు. మరి మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం, జనరల్గా మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అవునా, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, దాని యొక్క మీన్ ఎంత ఇచ్చిండు, 15 ఇచ్చిండు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాసేయండి. మరి 1 + 2 + 3 + 4 + సో ఆన్ ప్లస్ n బై n అబ్జర్వేషన్స్ ఉన్నాయి, n ఉన్నాయి. బట్ మనకు తెలుసు 15 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. ఏంటి ఫార్ములా, సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ n × n + 1/2. సో ఇక్కడ కూడా n × n + 1/2. ఓకే, హోల్ బై మళ్ళీ ఏముంది, n ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మనకి n-ని మనం n/1 అని కూడా రాసుకోవచ్చుగా. సో n × n + 1/2 తిప్పి రాస్తే 1/n, n క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ నాకు మిగిలింది ఏంటి, మనం సాల్వ్ చేయాలి. అంటే సాల్వ్ అంటే సింపుల్ క్వశ్చన్ అది, ఏముంది ఇక్కడ. సో ఏం చేస్తా ఇప్పుడు, ఎంత అవుతుంది నాకు ఇక్కడ, ఏం మిగిలింది, n పోయింది. సో 15 ఈజ్ ఈక్వల్ టు n + 1/2 ఉంది. 2 15 జార్ ఇది వచ్చింది ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ ఎంత ఇస్తే 30 ఎంత అది. సో 30 వచ్చింది ఇక్కడ. 30 ఈజ్ ఈక్వల్ టు n + 1, దెన్ n ఈజ్ ఈక్వల్ టు 29. ఓకే, సో ఈ +1 ఇటు వస్తే -1, 30 - 1 ఎంత, 29. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ద లాస్ట్ క్వశ్చన్ అండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద మాక్సిమం వాల్యూ అండ్ ద మినిమం వాల్యూ. ఏదో ఒక డేటా ఇచ్చిండండి, 10 ఇచ్చిండు, సమ్ 2 ఇచ్చిండు, 5 ఇచ్చిండు, 20 ఇచ్చిండు, 35 ఇచ్చిండు, ఏదో 40 ఇచ్చిండు. ఓకే, సో దీంట్లో లీస్ట్ వాల్యూ ఏంటి, 2 ఇది. మాక్సిమం వాల్యూ ఏంది, 40 ఇది. సో రేంజ్ అంటే మనం ఒక విషయం చెప్పుకున్నాం, మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ అని, మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ అని. ఓకే, సో అంటే ఏంటి, 40 - 2 దట్ ఈజ్ ఈక్వల్ 38. అంటే ఇది రేంజ్ అంటే ఎప్పుడైనా మనం ఏం చెప్తాం, మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. సో అందుకోసం వాడు మాక్సిమం, ద డిఫరెన్స్ బిట్వీన్ ద మాక్సిమం మినిమం వాల్యూస్ ఈస్ కాల్డ్ వాట్ వీ కెన్ కాల్ రేంజ్ అని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.